హలో అండి, వెల్కమ్ టు హేత్వికా టాక్స్. ఈరోజు వీడియో అయితే కుర్తా సెట్స్ అండి. ఆజియోలో తీసుకున్నాను. ఇవన్నీ 600 లోపలే అనమాట. 600 బిలో కుర్తా సెట్స్. కొన్ని 3 పీస్ కుర్తా సెట్స్ ఉన్నాయి, కొన్ని 2 పీస్ ఉన్నాయన్నమాట. నేను మొత్తం చూపిస్తాను. ఇందులో బాగున్నవి ఉన్నాయండి, బాగలేనివి ఉన్నాయన్నమాట. అంటే క్లాత్. సో నేను మొత్తం చూపిస్తాను. మీకు ఏవైనా నచ్చితే చెప్పండి, నేను లింక్స్ పెడతాను అనమాట. సో నేను ఒక్కటొక్కటి చూపిస్తాను అనమాట. ఫస్ట్ అయితే ఇదండి, బ్రౌన్ కలర్. ఇదైతే చాలా బాగుంది వేసుకొని ఉంటే. 2 పీస్ సెట్ అండి. ఇదైతే చున్నీ అయితే రాలేదు. సో 2 పీస్ అనమాట. పలాజో ఇంకా టాప్ నేను చూపిస్తాను మొత్తము. సో ఇలా అనమాట, రౌండ్ నెక్. ఇది సో ఇది టాప్ అనమాట. గోల్డ్ టాప్ అండి, కట్టేం కాదు, గోల్డ్ ఫ్లోరల్లో నెక్ అయితే ఇలా ఇచ్చారు. కాలర్ నెక్. కాస్ట్ అయితే దీని మీద లేదండి, నేను చూసి పెడతాను కాస్ట్ ఎంత అనేది. మొత్తం ఇలా ఉంటుంది. 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారనమాట. చాలా బాగుంది టాప్ అయితే వేసుకొని ఉంటే. ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఇలా అనమాట. ఫ్రంట్ ఇలా ఇచ్చారు కదా డిజైన్, బ్యాక్ అయితే మొత్తం ఫ్లోరల్లో ఇచ్చేసారనమాట. దీనికి పలాజో దీనికి కాంబినేషన్గా ఇచ్చారనమాట. ప్యాంట్ చూపిస్తాను. బాగుంది, ప్యాంట్ కూడా కంఫర్ట్గా ఉందన్నమాట. ఇవన్నీ మిషన్ వాషేనండి, మిషన్ వాష్ చేసుకోవచ్చు, వాషింగ్ మిషన్లో వేయచ్చు. సైజ్ అయితే నేను M పెట్టుకున్నాను అనమాట. ప్లాజో ఫ్రంట్ బ్యాక్ ఇలా ఉంటుంది. మొత్తం ఇలా ఉంటుందండి. బాగుంది టాప్ అయితే వేసుకొని ఉంటే, చాలా బాగుంది ఇదైతే. ఇంకొకటి ఈ బ్లూ అండి. ఇదైతే చాలా బాగుంది కలర్ అయితే. వేసుకొని ఉంటే కూడా చాలా బాగుంది, కంఫర్ట్గా కూడా ఉందన్నమాట. వీటికి ప్రైజెస్ లేవన్నమాట ఈ బ్రాండెడ్వి. సో నేనైతే పైన అయితే ప్రైస్ అయితే ఇస్తాను, ఎంత ఏంటి అని అయితే. టాప్ అయితే ఇలా ఇచ్చారు, కట్ అనమాట. ఇదైతే టాప్ చాలా బాగుంది వేసుకొని ఉంటే. నెక్ దగ్గర అయితే ఇలా V టైప్ నెక్ ఇచ్చారు, డాట్స్ ఇచ్చారనమాట. ఇవన్నీ ఫ్లోరల్ లీవ్స్ ఉంటాయి కదా, ఆకులు, అలా ఇచ్చారనమాట. సో సైడ్ అయితే ఇలా కట్టిచ్చారు, చాలా బాగుంది వేసుకొని ఉంటే. ఇది కూడా మిషన్ వాషే అనమాట. హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. బ్యాక్ కూడా అంతేనండి, మొత్తం అయితే ఇలా డిజైన్ ఇచ్చేసారు. ఈ కాంబినేషన్గా ప్యాంట్ అయితే ఇచ్చారనమాట డాట్స్లో. ఇది కూడా ప్లాజోనేనండి, చాలా బాగుంది వేసుకొని ఉంటే. దీంట్లో M లేదని నేనైతే L పెట్టుకున్నాను అనమాట సైజు. సో బాగుంది. ఇది కూడా అంత లూజ్గా లేదు, ఓన్లీ స్టమక్ దగ్గర అలా లూజ్ ఉందండి అంతే. కానీ బాగుంది. నాకు అలా ఫ్రీగా ఉంటేనే ఇష్టం అనమాట. బాడీకి ఫిట్ అయిపోతే నాకు అస్సలు ఇష్టం ఉండదు. డ్రెస్సెస్ ఏవైనా కానీ ఫ్రీగా ఉంటేనే నాకు ఇష్టము. సో ఇదైతే చాలా బాగుంది, మిషన్ వాషే ఇది కూడా. నెక్స్ట్ అయితే ఇంకో బ్యూటిఫుల్ కుర్తానండి. చూడ్డానికి లైట్గా ఉంది కానీ వేసుకొని ఉంటే చాలా బాగుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది కూడా నేను చూపిస్తాను, ఇది కూడా మీకు. వీటిపైన రేట్స్ అనేవి లేవన్నమాట, ఇలా ట్యాగ్ ఇచ్చారంతే. సో రేట్స్ అనేవి నేను డిస్ప్లేలో మెన్షన్ చేస్తాను. టాప్ అయితే ఇలా అనమాట. నెక్ దగ్గర ఇలా అయితే ఇచ్చారు, లేస్ టైప్. ఇది కూడా 3/4 హ్యాండ్సే, కట్ అనమాట. ఇది సింపుల్గా ఉంది కానీ చాలా బాగుంది వేసుకొని ఉంటే. చాలా బాగా నచ్చింది నాకైతే. కరెక్ట్గా ఫిట్ అయింది, నీట్గా ఉంది, ఎక్కడ కానీ ఇబ్బంది లేకోకుండా. బ్యాక్ కూడా ఇలా ఇచ్చారనమాట. దీనికి ప్యాంట్ అయితే ఇలా డాట్స్లో ఇచ్చారు. కంఫర్ట్గా ఉన్నాయండి ప్యాంట్స్ కూడా. కొన్ని ఏంటంటే టాప్ సరిపోతుంది, ప్యాంటు సరిపోదు అనమాట. అలా ఏం లేదు, కంఫర్ట్గా ఉన్నాయి. ఇది M సైజ్ అండి, సరిపోయింది నాకు M సైజు. ఇలా ఇచ్చారు. లెగ్
కింద అయితే కనుక ప్యాంట్ కింద బాటమ్ లో ఇలా డిజైన్ అయితే ఇచ్చారనమాట. రెండిటికి డిజైన్ అయితే ఇలా ఇచ్చారు. చాలా కంఫర్ట్ ఉన్నాయండి టాప్స్ అయితే, చాలా బాగున్నాయి. దీనికైతే చున్నీ ఇచ్చారనమాట. ఇంకొక ముందు చూపించాను కదా, వాటికి చున్నీ ఇవ్వలేదు, దీనికైతే చున్నీ ఇచ్చారు. చాలా సాఫ్ట్గా ఉంది చున్నీ కూడా, చాలా బాగుంది. పెద్దగా కూడా ఉందండి, చిన్నగా ఏం లేదు. నేను డబల్ మడతలో చూపిస్తున్నాను. ఇలా ఇచ్చారనమాట. డాట్స్ కింద బాటంలో ఇలా డిజైన్ అయితే ఇచ్చారు. చాలా సాఫ్ట్గా ఉంది చున్నీ అయితే, బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ కుర్తా సెట్. ముందన్ని బాగున్నవి చూపించాను కదండి, ఇప్పుడు బాగలేనివి కూడా చూపిస్తానన్నమాట. ఇదైతే చాలా వరస్ట్గా ఉంది. క్లాత్ కూడా నాకు అస్సలు నచ్చలేదు. ఎలా ఉందంటే చాలా చీప్గా అనిపించింది. నాకైతే చీప్ క్లాత్ లాగే అనిపించింది. తప్పుగా అనుకోకండి చెప్తున్నానని, కానీ జెన్యున్గా చెప్పాలి కాబట్టి నేనైతే చెప్తున్నాను అనమాట. నాకైతే ఇది అస్సలు నచ్చలేదు. చూడ్డానికైతే బాగుంది అనిపించింది, కానీ వేసుకున్నాక కూడా నాకు అస్సలు నచ్చలేదు ఇదైతే కనుక. ఇన్ కేస్ నో అఫెన్స్ అండి, ఇన్ కేస్ మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి. బట్ జెన్యున్గా చెప్పాలంటే నాకైతే ఇది నచ్చలేదు క్లాత్, కానీ వేసుకునింటి కూడా అస్సలు బాగలేదు అనమాట. సో చూపిస్తాను మీకు. అంటే ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా, కొందరికి నచ్చేది ఉంటుంది, కొందరికి నచ్చంది ఉంటుంది. ఎవరి టేస్ట్ వాళ్ళదనమాట. ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు. ఇది కూడా సేమ్ బ్రాండే అండి, ఫ్యాబ్నెక్స్ అనమాట బ్రాండ్ అయితే. ఇవన్నీ ఫ్యాబ్నెక్స్వి. ఎం సైజే ఆర్డర్ చేశాను, అవి సరిపోయినాయి, ఇది సరిపోలేదు, అస్సలు సరిపోలేదన్నమాట. టైట్ ఉంది ఇది. ఫ్రంట్ అయితే ఇలా ఇచ్చారనమాట డిజైన్. నెక్ దగ్గర మొత్తం ఇక్కడంతా ఫ్లోరలే అండి. హ్యాండ్స్ దగ్గర అయితే ఇలా ఇచ్చారు. ఇది కూడా 3/4 హ్యాండ్సే అనమాట. ఇంకా బ్యాక్ అంతా ఫ్లోరల్లో ఇచ్చేసారు, మొత్తం అంతా ఇలా ఇచ్చేసారనమాట. ఎవరికైనా నచ్చితే పెట్టుకోవచ్చు. నాకైతే నచ్చలేదన్నమాట. దీని కాస్ట్ అయితే 999 ఉంది, బట్ ఇంత పడలేదండి. నేను కాస్ట్తో సహా పెడతాను మీకైతే ఎంత పడింది ఏంటి అని. ప్యాంట్ అయితే నెక్ దగ్గర ఇచ్చారు కదా, నెక్ దగ్గర ఇలా, సో అదే ప్యాటర్న్లో ప్యాంట్ కూడా ఇచ్చారనమాట. ప్యాంట్ కూడా అస్సలు సరిపోలేదు, నచ్చలేదు ఫస్ట్ నాకైతే. ఇలా ఇచ్చారనమాట. కింద బాటంలో టాప్ది ఇచ్చారు, బ్యాక్ అంతా ఇలా అనమాట. మీకు కావాలంటే పెట్టుకోవచ్చండి. నా జెన్యున్గా అయితే నాకైతే నచ్చలేదు. మీకు నచ్చితే కనుక పెట్టుకోవచ్చు. ఓనీ కూడా ఇచ్చారనమాట. ఓనీ కూడా చాలా పెద్దగానే ఇచ్చారు. నేను డబల్ లేయర్లో చూపిస్తున్నాను అనమాట. ఓనీ మొత్తం అయితే ఇలా ఇచ్చారు, చిన్న చిన్న ఫ్లవర్స్ బుట్టాస్ లాగా ఇలా ఇచ్చారనమాట. మీకు నచ్చితే పెట్టుకోవచ్చండి. నేను జెన్యున్గా చెప్తున్నాను, నాకైతే నచ్చలేదు. ఇంకొకటి ఇది అండి, వైట్. ఇది కూడా సైజు సరిపోలేదన్నమాట. ఇంకొకటి ఏంటంటే బాగుంది, బట్ కొద్దిగా ట్రాన్స్పరెంట్గా ఉందన్నమాట క్లాత్ అయితే. మీకు కనిపిస్తుంది చూడండి, హ్యాండ్ కనిపిస్తుంది చూడండి, ట్రాన్స్పరెంట్గా, కొద్దిగా ట్రాన్స్పరెంట్గా ఉందన్నమాట. ఇంకొక ఇన్నర్ వేసుకోవాల్సి వస్తుంది. అంత లుక్ అయితే నాకు బాగాలేదన్నమాట. సో బాగుంది. ఓనీ అంతా ఇచ్చారు, చున్నీ కూడా బాగా ఇచ్చారనమాట, బాగుంది. చూపిస్తాను మీకైతే. నేను ఇదైతే అంత బాగాలేదని చెప్పను, బాగుంది. కొద్దిగా ట్రాన్స్పరెంట్గా ఉందన్నమాట. దీనికి కూడా ట్యాగ్ ఏమి ఇవ్వలేదన్నమాట. ఇలా అయితే ఫ్రంట్ అయితే ఇలా ఇచ్చారు, చిన్న చిన్న ఫ్లవర్స్ బార్డర్ లాగా మొత్తం బాక్స్ టైప్ అయితే ఇచ్చారనమాట. హ్యాండ్స్కి కూడా ఇది కూడా 3/4 హ్యాండ్సే. మీకు హ్యాండ్ కనిపిస్తుందా? డబల్ లేయర్ మీద నేను చూపిస్తున్నాను. హ్యాండ్స్ అనేవి చూడండి కొద్దిగా కనిపిస్తున్నాయి. సో కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయితే ఉంది, మరీ ట్రాన్స్పరెంట్ అని కాదు, కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయితే ఉంది. కింద బాటంలో ఇలా ఇచ్చారనమాట, లేస్ టైప్ అట్లా బార్డర్. బ్యాక్ అంతా ఇలా అండి, డిజైనే కొద్దిగా కనిపిస్తుంది చూడండి, కొద్దిగా ట్రాన్స్పరెంట్గా ఉంది ఇదైతే. ప్యాంట్ అయితే
సరిపోలేదండి, అసలు ఎక్కలేదన్నమాట. ఎం సైజ్ ఇది. మీరు ఇంకొక సైజ్ పెద్దది పెట్టుకోవాలి. మీ రెగ్యులర్ సైజ్ కంటే ఇంకొక సైజ్ పెద్దది అయితే పెట్టుకోవాలి. కొంచెం టైట్ ఉంది. ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కటి కదా. సో ఇలా ఇదైతే కనుక మీ జనరల్గా రెగ్యులర్ సైజ్ కంటే ఇంకొక సైజ్ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. కింద అయితే ఇలా ఇచ్చారు. ఇది కూడా పలాజోనేనండి. మొత్తం ఇలా ఇచ్చారు. బ్యాక్ ప్లెయిన్ అన్నమాట. ఇది మొత్తం హైలైట్ ఏంటంటే చున్నీ అన్నమాట. హైలైట్ చాలా బాగుంది చున్నీ. నేను ఫోటోలో చూసినప్పుడు కొంచెం ఇక్కత్ టైప్ అట్లా క్లాత్ వస్తుంది అనుకున్నా, కానీ ఇదైతే లైట్ వెయిట్ అండి. దీని క్లాత్ పేర్లు నాకు తెలియదు, క్లాత్ పేరు అయితే నాకు తెలియదు, కానీ ఇలా అయితే ఉందన్నమాట. నేనైతే ఫోటోలో చూసినప్పుడు ఫోటో కూడా నేను యాడ్ చేస్తాను ఎలా ఏంటంటే, బట్ కలర్ అయితే చాలా బాగుంది. ఓనీ కలర్ హైలైట్ అన్నమాట. ఓనీనే హైలైట్. కింద అయితే ఇలా కుచ్చుల్లాగా ఇచ్చారనమాట. ఓనీ అయితే బాగుందండి. ఓనీ చాలా బాగుంది. బాగుంటుందండి, వేసుకుంటే మాత్రం బాగుంటుంది. అంటే లోపలే ఇంకొక ఇన్నర్ అయితే వేసుకోవాలన్నమాట, లాంగ్ది. చాలా బాగుంది. అయితే బాగుండేకైతే బాగుంది. మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఇదైతే నేనైతే రిఫర్ చెయ్యనండి, అస్సలు రిఫర్ చెయ్యను నేనైతే. ఇది తీసుకోండి అని కూడా నేను చెప్పను. ఇంకా మీ టేస్ట్ అన్నమాట. మీకు నచ్చితే తీసుకోవచ్చు. మిగిలినవి ఇందాక చూపించినవన్నీ అయితే చాలా బాగున్నాయి. వేసుకుని చాలా ఎలిగెంట్గా అయితే ఉన్నాయన్నమాట. క్లాత్ కూడా బాగుంది. మిషన్ వాష్ అన్నమాట ఇవన్నీ. సో ఇదండి వీడియో అయితే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటి లింక్ అయితే నేను ఇస్తాను, డిస్క్రిప్షన్లో చూసేయండి.